భూకక్ష్యలోకి చంద్రయాన్ 3 తొలి దశ సక్సెస్. 40 రోజుల తర్వాత చంద్రుడి మీదికి ల్యాండర్. కోట్ల మంది కలల్ని మోసుకెళ్లిందని మోదీ ట్వీట్. సైంటిస్టుల సంబురం, వెల్లువెత్తిన అభినందనలు. భారీగా ఐఏఎస్ల బదిలీలు, పాత కొత్త ఆఫీసర్లకు పోస్టింగ్లు. ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ, హైదరాబాద్ కలెక్టర్గా అనుదీప్. కాంగ్రెస్ పాలనలోనే కోతలు, క్షమాపణ చెప్పాలన్న హరీష్. సుఖేష్ ఎవరో తెలీదు, అతను రోగ్ అని కేటీఆర్ ట్వీట్. చెక్కుల పెండింగ్ పై భూ బాధితులతో రఘునందన్ నిరసన. లక్ష సాయం కొందరికిస్తే ఎన్నేళ్లు పడుతుందన్న బూర. సాగుకు కరెంటు కోతలపై కొనసాగిన కాంగ్రెస్ నిరసనలు. సబ్స్టేషన్ల బుక్కులు మాయం చేస్తున్నారన్న కోమటిరెడ్డి. పంచాయతీ కార్మికుల సమ్మెను పట్టించుకోని సర్కార్. పలు గ్రామాల్లో సొంతగా చెత్త తీస్తున్న సర్పంచ్. రాష్ట్రానికి 5 రోజుల పాటు మోస్తరు వర్షాల అలర్ట్. వచ్చే వారంలో భారీ వర్షాలొస్తాయని అంచనా. సుప్రీం దాకా చేరిన నీళ్లు. ఢిల్లీలో 3 పిల్లల మృతి. హిమాచల్కు వరద తిప్పలు. కారు బోల్తా పడి 5 మృతి. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ పరేడ్లో పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రపంచ చరిత్రలోనే భారత్ దిగ్గజమని మ్యాక్రాన్ ప్రశంస. డీటెయిల్స్ చూద్దాం. యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న చంద్రయాన్ 3ని ఇస్రో సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. సరిగ్గా మధ్యాహ్నం 2:35 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది రాకెట్. 3 కీలక దశల తర్వాత శాటిలైట్ కక్షలోకి ప్రవేశించింది. ఆగస్టు 23 లేదా 24న ఇది చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇస్రో ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కొనసాగాయి. అంతరిక్షంలో కొత్త అధ్యాయమని మోదీ ట్వీట్ చేశారు. భారత అంతరిక్ష రంగంలో మరో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. జాబిల్లిపై అన్వేషణలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మధ్యాహ్నం 2:35 LVM-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కీలకమైన 3 దశలు పూర్తి చేసుకున్న రాకెట్ భూకక్షలో విజయవంతంగా శాటిలైట్ ను ప్రవేశపెట్టింది. ఇది 24 రోజుల పాటు భూకక్షలో తిరగనుంది. ఆ తర్వాత మెల్లగా చంద్రుడి కక్షలోకి చేరుకుని ఆగస్టు 23 లేదా 24న జాబిల్లిపై రోవర్ ల్యాండ్ అవనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి దక్షిణ ధ్రువంపై రహస్యాలను ఛేదించనున్నారు శాస్త్రవేత్తలు. జాబిల్లిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణాన్ని పరిశీలించనున్నారు. Plus 5 seconds. Lift off normal. Here we have a majestic lift off of LVM-3 M4 rocket carrying India's prestigious Chandrayaan 3 spacecraft. Chandrayaan 3 satellite separated. The LVM-3 M4 Chandrayaan mission. Jai Hind. The launch has also added a feather in the cap of LVM-3. Chandrayaan 3 की यात्रा अभी जारी है. చంద్రయాన్ 3 కీలకమైన దశను పూర్తి చేయడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి చేరడంతో యావత్ ప్రపంచం భారత్ ను కొనియాడింది. తర్వాత దశలపై ఇస్రో శాస్త్రవేత్తలు ఫోకస్ చేశారు. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్ 3 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరిగిన తర్వాత కక్షను పెంచనున్నారు. అక్కడి నుంచి చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి శాటిలైట్ ను పంపిస్తారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి వ్యోమనౌక ప్రవేశించాక లూనార్ ఆర్బిట్ ఆన్సర్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో ఇంజన్ను మండించి చంద్రయాన్ 3 వేగాన్ని తగ్గిస్తారు. ఫలితంగా అది జాబిల్లి గురుత్వాకర్షణ శక్తిలోకి ప్రవేశిస్తుంది. Chandrayaan 3 has started its journey towards moon. Our dear LVM-3 has already put Chandrayaan 3 craft into the precise orbit around Earth. 170 by 36,500 kilometer was its intended target orbit, and it is precisely there now. And let us wish all the best for the Chandrayaan 3 craft to make its further orbit racing maneuvers and travel towards moon in the coming days. So let me wish all the very best to Chandrayaan 3 for its further journey towards moon. చంద్రయాన్ 3 ప్రయోగం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది.
చంద్రయాన్ 2 ఎక్కడ ఫెయిల్ అయిందో అక్కడి నుంచే చంద్రయాన్ 3 ప్రస్థానం ప్రారంభించారు సైంటిస్టులు. అనుకున్న ప్రదేశంలో రోవర్ చంద్రుడిపై దిగేందుకు పరిస్థితులు సహకరించకపోతే అప్పటికప్పుడు ఆల్టర్నేట్ గా మరో ప్రాంతాన్ని వెతుక్కొని అక్కడ ల్యాండ్ అయ్యేందుకు అవసరమైన అదనపు ఇంధనాన్ని కూడా అందులో ఉంచారు. మిషన్ బృందాలకు రాబోయే 42 రోజులు చాలా కీలకం. ఈ సమయంలో అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే ముందు అనేక ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. Through the clear skies, every second उड़ान यह करीब 1600 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता है of 4.18 kilometers per second. That is 250 kilometers. ఇప్పటి వరకు ఏ దేశము వెళ్లని చంద్రుడి రెండో వైపుకి ల్యాండర్, రోవర్లను భారత్ పంపిస్తోంది. ఎన్నో దేశాలు చంద్రుడికి ముందు వైపు అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 3 వరకు చంద్రుని వెనక వైపు అంటే దక్షిణ ధ్రువంపై రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రయాన్ 3 ల్యాండర్ను సూర్యరశ్మి పడని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చీకటి ప్రాంతంలో ల్యాండ్ చేయనున్నారు. చంద్రయాన్ 3 బరువు 3900 కిలోలు. దీన్ని తీసుకెళ్లిన బాహుబలి రాకెట్ బరువు 642 టన్నులు. ఇందులో చంద్రుడి మీదకు ప్రొపల్షన్ మాడ్యూల్, 2148 కేజీల ల్యాండర్, రోవర్ మాడ్యూళ్ల భాగం 1752 కిలోలు. అంటే చంద్రుని వైపు వెళ్లే పరికరాల మొత్తం బరువు సుమారు 4 టన్నులు మాత్రమే. చంద్రయాన్ 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి జాబిల్లికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి చేరుకుంటుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు విషస్ల వెల్లువ కొనసాగుతోంది. అన్ని సక్రమంగా జరిగితే ఆగస్టు 23న సాయంత్రం 5 గంటలకు చంద్రుడిపై రోవర్ ల్యాండ్ అవుతుందన్నారు చైర్మన్ సోమనాథ్. భారత అంతరిక్షంలో కొత్త అధ్యాయం మొదలైందని ట్వీట్ చేశారు మోదీ. ఆత్మనిర్భర్ భారత్ ఈ ప్రయోగానికి నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. చంద్రయాన్ 3 ప్రయోగంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు ప్రజలు. 1 0 ప్లస్ 5 సెకండ్స్. Lift off normal. చంద్రయాన్ 3 రాకెట్ ను విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టడంపై ఇస్రో శాస్త్రవేత్తలను విష్ చేస్తున్నారు ప్రముఖులు. నిరంతరం శ్రమించిన ఇస్రో బృందానికి అభినందనలన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతరిక్ష శాస్త్ర సాంకేతికతపై దేశం నిబద్ధతను ఈ ప్రయోగం చాటి చెబుతోందన్నారు రాష్ట్రపతి. భారత అంతరిక్షంలో నూతన అధ్యాయం లిఖించబడిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కోట్ల మంది భారతీయుల కలల్ని, ఆశయాల్ని మరింత స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ఈ మహత్తర విజయం శాస్త్రవేత్తల నిర్విరామ అంకిత భావానికి నిదర్శనమని వారికి సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు మోడీ. ప్రయోగం మొత్తం సక్రమంగా జరిగితే ఆగస్టు సాయంత్రం 5 గంటలకు చంద్రుడిపై ల్యాండింగ్ ఉంటుందన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. చంద్రయాన్ ప్రయోగం దేశం మొత్తం గర్విస్తోందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఇస్రో బృందాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. శ్రీహరికోట తలుపులు ప్రధాని మోడీ అన్లాక్ చేయడం ద్వారా ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ లో చంద్రయాన్ 3 ప్రయోగం భాగస్వామ్యమైందని చెప్పారు. Say the orbiter had scientific experiments last time. This time it doesn't have scientific experiment, but we added one towards the last time. So it doesn't have a function of being in orbit and do any active function. That's why we don't call it orbiter. And it doesn't have a relay function as we envisaged last time for communication. So our Chandrayaan 2 orbiter is going to do that function. So in view of this, there is no need of really an orbiter. We need only a propulsion module to reach up to the moon. Well-being of the mankind as a whole. So we have become a part of the global world, and we have assumed responsibility which is of a much larger nature. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు మాజీ సైంటిస్ట్ నంబి నారాయణ్. ప్రజలిచ్చిన మద్దతుతో అతిపెద్ద ప్రయోగానికి శ్రీకారం చుట్టారని, ఇది విజయవంతం అవుతుందని ఆశిద్దామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే విశ్వం ఆనవాళ్లు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. And then wait for the 43 days for the second phase. But the so-called second phase is from the elliptical orbit, you get into a circular orbit and then move towards moon. So it's a systematic thing, it will keep going. Now the next milestone, major milestone, is going to be coming from the lunar orbit into the lunar surface. ఇస్రోతో పాటు భారతీయ పౌరులంతా చంద్రయాన్ 3 తదుపరి దశపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు నెహ్రూ ప్లానెటోరియం ప్రోగ్రామింగ్ మేనేజర్ ప్రేరణ చంద్ర. చంద్రయాన్ 2 లాగా ల్యాండింగ్ సజావుగా జరగకపోతే ఏమిటన్న భయాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయన్నారు. ఈ మిషన్ ప్లానెటోరియానికి ఎంతో కీలకమన్నారు ప్రేరణ చంద్ర. हमने सारे स्टेज जो है रॉकेट के वो क्लियर कर लिए हैं एंड नाउ वी आर इन अ स्पेस. अब कुछ ही समय बाद 23 अगस्त को जो है अगली प्रक्रिया स्टार्ट होगी जब हम चंद्रमा की सतह पे उतरेंगे.
విజయవంతంగా చంద్రయాన్ 3 ప్రయోగించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు ప్రజలు. యూపీలో కొంతమంది స్వీట్లు పంచుకున్నారు. ఖచ్చితంగా రోవర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ నేషనల్ డే వేడుకలు ప్యారిస్లో ఘనంగా జరిగాయి. బాస్టిల్ డే పరేడ్కు గౌరవ అతిథిగా పాల్గొన్న ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి పరేడ్ వీక్షించారు. భారత సాయుధ దళాల బృందం ఫ్రాన్స్ సైన్యంతో నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ఫ్లైపాస్లో భారత్ జెట్ ఫైటర్ల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రిలీజియన్ ఆఫ్ ఆనర్తో సత్కరించారు. ఫ్రాన్స్ నేషనల్ డే సందర్భంగా ప్యారిస్ లో బాస్టిల్ డే పరేడ్ హఠాత్తుగా జరిగింది. ప్రధాని మోదీ గౌరవ అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఆ దేశ ఫస్ట్ లేడీ బ్రిగేటే మ్యాక్రాన్ తో కలిసి పరేడ్ ను వీక్షించారు మోదీ. అంతకుముందు బాస్టిల్ పరేడ్ కు వచ్చిన ప్రధాని మోదీకి అత్యున్నత సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పరేడ్ వేదికపై ఉన్న ప్రధాని మోదీని ఆప్యాయంగా పలకరించిన అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ అగ్రనేతలను పరిచయం చేశారు. బాస్టిల్ డే పరేడ్ లో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన 269 మంది సభ్యుల బృందం ఫ్రాన్స్ దళాలతో కలిసి కవాతు నిర్వహించాయి. ఐఏఎఫ్ కు చెందిన రఫేల్ జెట్ ఫైటర్లు, C-17 గ్లోబ్ మాస్టర్లు ప్యారిస్ గగనతలంలో విన్యాసాలు చేశాయి. ఫ్రెంచ్ నేషనల్ ఫ్లాగ్ కలర్స్ తో జెట్ ఫైటర్ల ఫ్లై పాస్ట్ విశేషంగా ఆకట్టుకుంది. యుద్ధ ట్యాంకులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 1789లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో బాస్టిల్ జైలు ముట్టడించినందుకు గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తుంది ఫ్రాన్స్. బాస్టిల్ డే పరేడ్కు మోదీని ఆహ్వానించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ట్వీట్ చేశారు. తర్వాత బాస్టిల్ డే పరేడ్ ముగింపు వేడుకల్లో మోదీకి స్వాతంత్ర్య సమర యోధులను పరిచయం చేశారు ప్రెసిడెంట్ మ్యాక్రాన్. భారత్ ఫ్రాన్స్ మధ్య 25 ఏండ్ల బంధం ఉందన్నారు ప్రధాని మోదీ. మరో 25 ఏండ్ల బంధానికి రోడ్ మ్యాప్ వేసుకున్నామని చెప్పారు. ఫ్రాన్స్లో పర్యటించిన మోదీకి ఆ దేశ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఎలిసీ ప్యాలెస్లో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫ్రాన్స్ తనకు అత్యున్నత పురస్కారం ఇచ్చిందని, ఇది తమ దేశ ప్రజలకు దక్కిన గౌరవం అన్నారు మోదీ. రెండు దేశాలు ప్రతిష్టాత్మక లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని చెప్పారు. समान विचारधारा वाले देशों के साथ मिलकर हमें टेक्नोलॉजी सप्लाई चेन्स के लोकतंत्रीकरण के लिए लगातार काम करना चाहिए. क्लाइमेट चेंज और पर्यावरण सुरक्षा हमारी साझा और मुख्य प्राथमिकता रही है. इस दिशा में हमने पहले ही इंटरनेशनल सोलर अलायंस स्थापित किया था, जो अब एक मूवमेंट बन गया है. अब हम ब्लू इकोनॉमी और ओशन गवर्नेंस के रोड मैप पर तेजी से काम करना चाहते हैं. आर्थिक सहयोग मजबूत करने पर विस्तार से चर्चा होगी. फ्रेंड्स, रक्षा सहयोग हमारे संबंधों का एक मूलभूत स्तंभ रहा है. यह दोनों देशों के बीच गहरे आपसी विश्वास का प्रतीक है. फ्रांस की कंपनियों द्वारा MRO फैसिलिटीज, स्पेयर पार्ट्स, हेलीकॉप्टर के लिए इंजन का प्रोडक्शन भी भारत में किए जाने पर हम आगे बढ़ रहे हैं. ఉత్తరాదిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కుంభవృష్టి వానలతో హిమాచల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో నదులు డేంజరస్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. వరదలకు ఢిల్లీలో 3 చిన్నారులు చనిపోతే హిమాచల్లో కారు లోయలో పడి 5 మృతి చెందారు. ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఢిల్లీ, హర్యానా, హిమాచల్, పంజాబ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఢిల్లీలోని లోతట్టు కాలనీలు వరదలు ముంచేసింది. పలు ప్రదేశాల్లో ఇళ్లు నీట మునిగాయి. భారీ వరదతో కాశ్మీర్ గేటు ప్రాంతం కర్ఫ్యూను తలపిస్తుంది. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ను మూసేసిన అధికారులు బైరన్ రోడ్, వికాస్ మార్గ్లో రాకపోకలు నిలిపివేశారు. సుప్రీంకోర్టు రాజ్ఘాట్ సమీపంలోకి వరద నీరు చేరింది. నార్త్ వెస్ట్ జిల్లాలోని ముకుంద్పూర్లో రోడ్లపై నిలిచిన భారీగా నీటి నిల్వలో మునిగి 3 చిన్నారులు మృతి చెందారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అటు ఢిల్లీలో వరద ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడంతో ఈ నెల 16 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. యమునా నది నీటి మట్టం 208 మీటర్ల దగ్గర కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. వజీరాబాద్లోని ఓక్లా ప్లాంట్ను పునరుద్ధరించారు. ప్లాంటులోకి వరద నీరు రావడంతో నీటి శుద్ధిని ఆపారు. దాన్ని మళ్లీ ప్రారంభించినట్లు सीएम केजरीवाल తెలిపారు. ये दोनों गेट बंद हैं, 5 गेट बंद हैं 32 में से, जिसकी वजह से पूरा पानी पूरे फ्लो के साथ जितना पानी दिल्ली में एंटर कर रहा है वो पानी बाहर नहीं निकल रहा. ये अभी काफी इसकी पे कोशिश जारी है और नेवी के लोग भी आए हुए हैं और मुझे उम्मीद है कि ये जल्दी अभी उनको भी पूरी उम्मीद है, उनसे भी मैंने बात की कि ये 5 गेट खुल जाएंगे तो उससे पानी का बहाव तेजी के साथ दिल्ली से पानी छोड़ना चालू हो जाएगा. యమునా నది ఫ్లడ్ తో నోయిడాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. యూపీలోని సహారన్పూర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్. आज के इस अवसर पर एक बार फिर से आपदा के समय में पूरी सरकार आपके साथ में है. सरकार की पूरी संवेदना. That's all for now. Stay tuned.